హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కొన్ని బనారసీ శారీస్ యొక్క డిజైన్స్ అయితే చూపిస్తానండి. ఇదైతే శారీస్ అయితే డిజైన్స్ అయితే సేమ్ అండి. అన్నీ కూడా బనారసీ శారీసే అయితే కలర్స్ మాత్రం వేరే వేరే ఉంటుంది. ఇదైతే గ్రూప్ శారీస్ అండి. ఫస్ట్ శారీ అయితే ఇది. ఈ శారీ యొక్క బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ పెట్టేసేసి థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసి ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే పెట్టానండి. పోట్లీ బాల్స్ అండి, సారీ బటన్స్ కాదు, పోట్లీ బాల్స్ అయితే ఈ విధంగా పెట్టి డిజైన్ అయితే చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా బార్డర్ అయితే అటాచ్ చేస్తానండి. హ్యాండ్స్కి పెట్టిన తర్వాత మిగిలిన బార్డర్ అయితే ఉంది కదా, ఆ బార్డర్తో ఈ విధంగా కింది వైపున పెట్టేసి డిజైన్ అయితే చేశాను. ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే కూడా ఈ విధంగా 3 లేయర్స్ పెట్టేసి ఈ విధంగా డిజైన్ చేశాను. తర్వాత ఫ్రంట్ అయితే నార్మల్ అండి. నార్మల్గా రౌండ్ నెక్ పెట్టేసి ఈ విధంగా పైపింగ్ అయితే ఇచ్చేసాను. థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఈ విధంగా అయితే ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ డిజైన్ అయితే మీకు నచ్చింది అనుకుని, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక శారీ బ్లౌజ్ ఈ విధంగా ఇంకొక శారీ అయితే ఇదండి. ఇదైతే కొంచెం ఆరెంజ్ లెమన్ మిక్సింగ్ అయిన కలర్లో అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంది శారీ అనేది. దీని యొక్క బ్లౌజ్ డిజైన్ అయితే నేను ఈ విధంగా డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే పోట్ నెక్ పెట్టేసి బ్యాక్ హుక్స్ పెట్టానండి. బ్యాక్ హుక్స్ దీనికైతే ఉంటుంది. తర్వాత ఈ విధంగా డిజైన్ అయితే పెట్టాను. ఆ క్లాత్తోని ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా పెట్టి డిజైన్ చేశాను. ఫ్రంట్ అయితే డీప్ నెక్ పెట్టేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టానండి. ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే పెట్టేసి డీప్ నెక్ అయితే పెట్టాను. హ్యాండ్స్ అయితే ఎల్బో అయితే ఇచ్చేసానండి. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ చూసేద్దామండి. ఇదైతే ఇంకొక శారీ అండి. శారీస్ మొత్తం కూడా గ్రూప్ శారీస్ కాబట్టి శారీస్ అయితే సేమ్ ఉంటుంది, కలర్స్ మాత్రమే వేరే వేరే ఉంటుందండి. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. బ్యాక్ అయితే బోట్ నెక్లో ఈ విధంగా డిజైన్ అయితే పెట్టానండి. కట్ వర్క్ డిజైన్ పెట్టేసి అక్కడ సెంటర్లో కూడా ఒక్కొక్క గోల్డ్ కలర్ బీడ్ అయితే పెట్టానండి. దానివల్ల మనకు లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ డిజైన్ అనేది. ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ పెట్టేసేసి సైడ్లో మాత్రం కొంచెం ఇది అయితే ఉంటుంది కదా బార్డర్ అయితే, దాని అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ డిజైన్ అయితే చూద్దామండి. ఇది అయితే ఇంకొక శారీ, బ్లూ కలర్ శారీ ఈ విధంగా ఉంటుంది. ఈ శారీకి సేమ్ ఇందాక చూపించిన డిజైన్ ఇది సేమ్ అండి. ఒకే డిజైన్ అయితే పెట్టమని చెప్పారు 2 శారీస్కి కూడా. దానివల్ల సేమ్ డిజైన్ అయితే ఈ శారీకి కూడా సేమ్ డిజైన్ పెట్టాను. ఈ విధంగా చూడండి. దీన్ని కూడా ఈ విధంగా కట్ వర్క్ లాగా పెట్టేసి అక్కడక్కడ ఆ బాల్స్ అనేది పెట్టేశాను. గోల్డ్ కలర్ పూసలు అనేది ఉంది కదా, ఆ పూసలు అనేది ఈ విధంగా పెట్టేశాను. డిజైన్ అయితే ఇదైతే క్లియర్గా మీకు తెలుస్తుంది చూడండి, ఆ షేప్ అనేది ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ మీకు ఆ షేప్ తెలియడం కోసం నేను కింద అయితే అట్ట అయితే పెట్టాను. తర్వాత ఫ్రంట్ అయితే నార్మల్ పెట్టేసి ఈ విధంగా బార్డర్ అనేది అటాచ్ చేసేసానండి. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టేశాను. ఇదైతే ఇంకొక డిజైన్ అయితే నాకైతే ఈ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. మీకు ఏ డిజైన్ నచ్చిందని చిన్న కామెంట్స్ అయితే చేయండి. ఇదైతే ఇంకొక ఎల్లో కలర్ శారీ అండి. ఈ శారీకి ఈ విధంగా అయితే నేను డిజైన్ అయితే చేశాను. ఇది కూడా బోట్ నెక్ అయితే బ్యాక్ అయితే బోట్ నెక్ పెట్టేసి ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. కొంచెం గోపురం సైజ్ టైప్లో ఉంటుందండి. ఈ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా బ్యాక్ హుక్స్ అయితే పెట్టానండి. ఈ విధంగా థ్రెడ్స్ పెట్టేశాను. బ్యాక్ హుక్స్ అండి ఈ బ్లౌజ్ అనేది. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టాను. తర్వాత ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి హ్యాండ్స్కి అయితే నేను ఈ విధంగా హ్యాంగింగ్ బీడ్స్ అనేది పెట్టానండి. హ్యాంగింగ్ బీడ్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసాను. తర్వాత ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెట్టి కొంచెం డీప్ నెక్ అయితే పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ అనేది బార్డర్ అనేది అటాచ్ చేశానండి. ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ కదా, ఎవరు చూడ ఇలాగే అయితే స్టిచ్ చేసుకుంటారు కదా, దానివల్ల ఈ బ్లౌజ్కి 2 సైడ్స్ కూడా నేను ఈ విధంగా అయితే పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.